మరోపక్క ఎన్ఆర్ఐల మీటింగ్ కూడా జరిగింది. రవి వేమూరి గారు కావచ్చు, లేదంటే కోమటి జయరాం గారు కావచ్చు. కోమటి ఆడ బతకలే ఆడ పోయిన చెప్పలేగలలు వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లని వెధవలను మాట్లాడుతున్నాడు. అవును, అది ఏ పార్టీ అయితే నీకెందురే, నీకు చేతకాక పోయావు అసలు. నీకు ఇక్కడ తానా సభలు వీటిల్లోనే నీ ఎవరాలందరికీ తెలుసు. నువ్వు కొత్తగా మొన్న వచ్చి ఇక్కడ ఈ పకోడీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అందరినీ పిలిచి పెద్ద అతిరథ మహారాజుల్లో మీటింగ్ పెట్టి నీ మొహానికి ఒక స్ట్రాటజీ ఒకటి ఎడిస్తే ఈ ఎన్ఆర్ఐల యొక్క ఇన్వాల్వ్మెంట్తో దేశ రాజకీయాలు ముఖ చిత్రాలు మార్చేయవచ్చు. అంటే డబ్బులు అడుక్కునే ఎదవలు నీ దగ్గరికి వస్తారో ఆ ఎదవలకి డబ్బులు ఇచ్చుకుని బతికించుకుంటున్నావు. ఆడెవడో పేర్లు కూడా నేను చెప్పమంటే ఇలా చిటికలేసి మరీ చెప్పగలను సార్. వీడొచ్చి యూట్యూబ్ ఛానల్లో వీడు ఇచ్చిన దగ్గర కొంతమంది జింగి చిక్కం బ్యాచ్ వెళ్తారు మీటింగ్లు ఇట్టిన వాడికి తెలియమనుకుంటారు. భోగానే నువ్వు మమ్మల్ని ఎదవాలంటావా? నీకు ఇంకోసారి చెప్తున్నాను, రాజ్యాంగ వ్యవస్థని గౌరవించలేని బుర్ర తక్కువ వెదవలు ఇక్కడి నుంచి పారిపోయి ఆడ బతుకుతున్నారు చేతకాక. మళ్ళీ వీళ్ళు చేసే వ్యాపారాలు అన్నీ మళ్ళీ ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళే కావాలి. వీళ్ళు ఎన్ఆర్ఐ స్టేటస్తో డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోద్ది అన్న దగ్గర రే బాబు ఇక్కడ ఎవడు దిగజారిపోయి ఎవరు లేరు, దేహి అనుకున్న వాళ్ళు అంతకని లేరు. మాకు తెలిసి ఇక్కడ ఎలాంటి రాజకీయాలు చేయాలి, ఏం చేయాలో దండుకునే వాళ్ళు ముష్టెత్తుకోవడానికి నీ దగ్గరికి వస్తారు చూడు. వాళ్ళకి ముష్టి చేసుకుని కాలక్షేపం చేసుకో. నువ్వు 2 లక్షలు 3 లక్షలు ఫ్యామిలీని కొనేస్తానంటే నీ ఫ్యామిలీలోనే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఒక్కడికే ఇక్కడ చేతకాక అడిగి పోయావు. మిగిలిన మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? వీళ్ళకి విజయవాడ బ్యాచ్ ఒకటి అలవాటు అయిపోద్దండి. వాళ్ళకి ఏంటంటే విజయవాడ గుంటూరు పరిస్థితుల్లో ఓ చేతిలో జీడీ కట్టో లేకపోతే సిగరెట్ పెట్టి వెలిగించుకుని ఇంటి ముందు కూర్చుంటాడు, బనీన్ వేసుకుని లేకపోతే లొంగి కట్టుకుని. కోర్టు లాస్ట్ జేబులో రూపాయి ఉండదు. వీళ్ళందరూ భూమి ఆకాశం ఏకవైపు కబుర్లు చెప్తుంటారు. అలాంటి వాళ్ళతో అలవాటు మేము పెద్ద కోటేశ్వరులం, జేబులో రూపాయి ఉండదు, పెద్ద బిల్డింగ్ కట్టేసి ముసలిని వదిలిచిపోతారు. ఇక్కడికి బిక్కులు ఆడుకుంటే ఇల్లు పిల్లలు పుడితే సేవలు సపరీలకి ముసలోళ్ళు కావాలి అక్కడికి. వీళ్ళు మనకు చెప్తారు వద్దులేండి సార్, చాలా చూసాం ఇలాంటివి. ఇంకొకసారి వ్యవస్థ గురించి మాట్లాడితే మాత్రం నువ్వు ఎన్ఆర్ఐ కెపాసిటీలో ఇప్పుడు నువ్వు ఇండియన్ సిటిజన్గా ఉండి వ్యవస్థలో వీళ్ళు నిమ్మగడ్డ రమేష్ అలాగా లంచాలకు అలవాటు పడ్డారు, లేకపోతే ఓటుకు నోట్లో డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు, ఇలాంటి చెప్పుకో ఇండియాలో ఏడిస్తే. నువ్వు ఎక్కడో ఎన్ఆర్ఐ ఉండి ఒకడికి ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి పెద్ద వింత కాదంటే నీ వింత 8వ వింత అవుతుంది నీకు తర్వాత. పంచి ప్రభాకర్ ఒకడికే కాదు రెడ్ కార్పెట్ ఇచ్చి ఇక్కడ రెడ్ నోటీసులు ఇచ్చి రాకుండా చేయడానికి. ప్రభుత్వాలు మారినప్పుడు కొంతమంది జీవితాలు కూడా డిసైడ్ అయిపోతాయి మనోభావాలు వచ్చినప్పుడు. అంతే సార్, చూసుకోమనండి. ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంటే అది ఏం డిఫరెంట్ స్టేటస్ కాదు, ఇక్కడ బతకలేక చేతకాక అక్కడ పోయో అని అర్థం. అంతేగా. ఈ పడిదానికి బిల్డప్లు ఎందుకు? ఇన్ని కబుర్లు చెప్తావు కదా, జూబ్లీస్లో 500 గజాలు కొను, అక్కడ ఎకరంలో ఇల్లు ఉందని చెప్తావు కదా, ఎకరంలో 6 ఎకరంలోనూ. మా దేశంలో కూడా మేము అభివృద్ధి చెందాం, మా స్థాయిలు మాకు ఉన్నాయి. గతంలో వేలల్లోనూ లక్షల్లోనూ ఉన్న పొలాలు కోట్లు అయ్యాయి, అందరూ సర్వతోముఖంగా అభివృద్ధి అయ్యారు. కానీ మీ బాధ అంతా ఏంటంటే గత ప్రభుత్వంలో కోట్లు విలువ చేసే భూములను బిల్డప్లు ఇచ్చుకుని రియల్ ఎస్టేట్కి తెరలేపోయారు. వాళ్ళు మళ్ళీ లక్షల్లోకి వస్తే కుర్తిలో పడ్డ ఎలకల్లా కొట్టుసేస్తున్నారు. ఏవో తెచ్చిపెట్టినట్టుకున్నాను 4 పొలమో పరకాను, అవి ఆవిరైపోతుంటే తట్టుకోలేక 2-3 లక్షలతో నీకు మళ్ళీ కోట్లే కావాలి. 2-3 లక్షలతో మాత్రం మమ్మల్ని కొనేస్తావా? దా నీ కొనుబాట్లు, నీ ఎనబాట్లు, నీ ఎడబాట్లు అని మాకు తెలుసు. కానీ ఇదే డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ కొనవేటి ఆడికెళ్ళి ఉద్దీయడానికి, లేదా సెనేట్ ఎలక్షన్స్ అనుకున్నావా? ఇది ప్రజాస్వామ్యం, ప్రజల వలన ప్రజల కొరకులో ప్రజలతో నిరంతరం ఉండేవాడు అన్న కొత్త భావాన్ని అర్థాన్ని చెప్పిన ఈ ప్రజాస్వామ్య 5 సంవత్సరాల పరిపాలన అనంతరం జరగబోయే ఎలక్షన్స్. నీలా దొంగచాటున రూపాయి అర్ధ పడేస్తే ఎలక్షన్స్ చేసేస్తాం, దాంతో డబ్బులు ఇచ్చేస్తే పనులు అయిపోతాయి అనుకుని నీ భ్రమల్లో బతుకుని ఏడు, నీ భ్రమల్లో ఏడు అలాగా. ఎందుకంటే ఇక్కడ వాస్తవం గమనిస్తే 3 బై ఎలక్షన్స్ జరిగాయి. 3 గేట్లే, 2 బై ఎలక్షన్లో, ఒకటేమో జెడ్పీటీసీ ఎంపీటీసీ. నీ తెపేలా ఛానల్లో ఉన్నాయి కదా. ఎవడైనా ధన ప్రవాహం అని ఒక్క రాత రాస్తే నేను సిద్ధంగా ఉన్నాను నీతో డిబేట్ చేయడానికి. వచ్చి యూట్యూబ్ ఛానల్ అనుకున్నాడు డబ్బులు ఇచ్చేస్తే పనులు చేసేయడానికి, జయము చంద్రన్నను భజించేసి మాట్లాడడానికి. మనుషులు ఉన్నారు ఇక్కడ, మానవతా విలువలు ఉన్నాయి, గుర్తుంచుకో.